పొత్తులో మనకి ఇచ్చారంటూ వెల్లడి. ఆ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉండేలా ఉంది. ఈ చర్యలు పార్టీని బలోపేతం చేసుకునేలా లేవు. లేఖ రాసిన వారంతా ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో సీనియర్ నేతలే. పొత్తుల పేరుతో తెలుగుదేశం పార్టీ మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడుస్తోందని ఏపీ బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా ఓడిపోయే సెట్లనే పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిందని వారి సందర్భంగా ఉదాహరిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర కమలదళంలో చాలా కాలంగా కొనసాగుతూ ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న సీనియర్లు కొందరు 2 రోజుల క్రితం పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాసి అందులో వివిధ అంశాలను వివరించారు అంటూ హైలైట్ చేసింది. ఇది ఈనాడు జ్యోతి పట్టించుకోలేదు, సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. తెలివిగా వ్యవహరిస్తున్నారు. లేకపోతే వైఎస్ఆర్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి, జనసేన నేత వెంకటరమణ కూడా చేరిక సాధారణంగా ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నది హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 2 DAలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. గత ఏడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DA 3.64%, ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లింపు. అలాగే గత ఏడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన మరో DA 3.64%, ఏడాది జూలై నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లింపు. GPFకి సమాన వాయిదాల్లో బకాయిలు జమ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరి తొలగిన పచ్చ ముసుగు అంటూ వాళ్ళు అక్కడ షర్మిలది ఆ కోణంలో రాశారు కాబట్టి వీళ్ళు రివర్స్ కోణంలో రాసుకొచ్చారు. వివేక వర్ధంతి సాక్షిగా బయటపడే బట్టబయలైన రాజకీయ కుట్ర. సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల అంతా పచ్చతాన్లో ముక్కలే. చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించే యత్నం. మొదటి నుంచి సౌభాగ్యమ్మ, సునీత రాజకీయ ఆకాంక్ష. అదే ఆరాటంతో చంద్రబాబు బృందంతో కుమ్మక్కు. వివేక ప్రత్యర్థులు హంతకుల ముఠాతో జట్టు కట్టిన వైను. వివేక 2వ వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు అంటూ వివేక 2వ పెళ్లి వల్లనే ఇదంతా వచ్చిందన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేసి ఇందులో వివేక వర్ధంతి సాక్షిగా బట్టబయలిన రాజకీయ కుట్ర, సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల అంతా పచ్చతాన్లో మొక్కలే అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ వివేకానంద రెడ్డి 2వ భార్య షమీంతో పుట్టినటువంటి పిల్లోడికి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో హత్యానంతరం ఆద్యంతం సందేహాస్పదం అంటూ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇలా ముగ్గురు కలిపి కథ నడిపారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసేటటువంటి